మోహన్ బాబు శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు కట్టుకుని జూబ్లీహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మంచు లక్ష్మి కూడా మోహన్ బాబుతో పాటే ఉంటున్నారు. మంచు మనోజ్ మాత్రం వేరేగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వారి మధ్య సంబంధాలు సరిగా లేవని అందరికీ తెలుసు. మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు మనోజ్ భిన్నంగా స్పందించారు. తనకు బాధ్యత ఉందన్నట్టుగా చెప్పారు. అంటే యూనివర్సిటీలో తనకు భాగం ఉందని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అలాంటిదేమీ లేదని మంచు విష్ణు, మోహన్ బాబు వాదిస్తూ ఉండటం వల్ల అసలు సమస్య ప్రారంభమైందని అంటున్నారు. మోహన్ బాబు గతంలో హైదరాబాద్ శివార్లోని ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వారి భాగాలకు వచ్చిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించేశారు. అయితే మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది విద్యా సంస్థలు. మిగతావన్నీ ఖర్చులే తప్ప ఆదాయాలు ఉండవు. ఆ యూనివర్సిటీ విద్యా సంస్థలను మనోజ్కు కాకుండా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని చెబుతున్నారు. ఈ అంశంపై మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి సమావేశమయ్యారు. మాట పెరగడంతో మోహన్ బాబు తన అనుచరుడిగా ఉన్న వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి కుమారుడిని కొట్టించారని అంటున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడంతో తమపైన మనోజ్ దాడి చేశారని చెప్పారు. అయితే విషయం పోలీసుల వరకు వెళ్తే, కేసుల వరకు వెళ్తే అందరికీ ఇబ్బందేనని మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ను కన్విన్స్ చేసి అంతా హ్యాపీనేనని పోలీసులకు చెప్పి పంపించేశారు. కుటుంబ వివాదం కావడంతో పోలీసులు అంతకు మించి జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం లేదు. మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరటంతో తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారని అంటున్నారు. అయితే మంచు మనోజ్ను పరామర్శించేందుకు లేక అతనితో మాట్లాడడానికి తన అన్న అయిన మంచు విష్ణు ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది.